నిజామాబాద్ జిల్లా ఏడపల్లి శివార్లోని సాటాపూర్ గేట్ సమీపంలో ఉన్న దర్గాలో ఉర్సు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని పలు గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో ఉత్సవాలకు వచ్చారని నిర్వాహకులు తెలిపారు. 2 రోజుల పాటు దర్గా ఉర్సు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని, భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉర్సు ఉత్సవాలకు సహకరించిన భక్తులకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే బోధన్ ఎమ్మెల్యే షకీల్ సైతం తన వంతు సహకారం అందించారని ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నూట 6వ సంవత్సరం ఇది ఉర్షే షరీఫ్ నడుస్తుంది. దీనికి ప్రజలు చాలా ప్రముఖులు చాలా మంది వస్తున్నారు. ఈరోజు ఎమ్మెల్యే సాబ్ షకీల్ అహ్మద్ సార్ కూడా వస్తున్నారు. ఇవాళ నియాజ్ అవును మళ్ళీ కవాలి ప్రోగ్రాం కూడా ఉన్నది. చాలా ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. చాలా సంతోషంగా గడుపుతున్నారు. చాలా మందికి ఇక్కడ రోగాలు కానీ ఏది కూడా మంచిగా చేస్తున్న చిన్న పిల్లలకు కానీ ప్రతి ఏది కోరిక కోరినా నెరవేరుతుంది. ఇది మాకు చాలా సంతోషం. నేను కూడా పాన్సోడా మండలం నుంచి వచ్చాను. గ్రామం నుంచి మొత్తం చాలా మంచి అనిపిస్తుంది. నేను చిన్నప్పటి నుంచి గత 40 సంవత్సరాల నుంచి ఇక్కడ వస్తాను. నాకు చాలా సంతోషం. నేను మీద తాత గురువు మన తాత చాలా దీనికి డెవలప్ చేయడానికి మేము ఎమ్మెల్యే సాబ్ కూడా కోరినాము. బౌండరీ కానీ ఇక్కడ బాత్రూమ్ కానీ ఫెసిలిటీస్ చేయాలని కోరుతున్నాము ఎమ్మెల్యే సాబ్. ताल्लुक है आपका और ऐसा तो हम ज़माने से गुरदास शरीफ से आए हुए हैं। अल्हम्दुलिल्लाह आपसे कई करामात जाहिर हुई और कई लोग आपके हाथ पे बैठ हुए और इससे आज भी इनका चूल्हा चले आ रहा है। मतलब कई मुरीदीन हैं चारों तरफ, खाने कला हज़ारों मुरीद महबूब अली बादशाह तक के मुरीद हुआ सो है आपके। और करम ये बात का है कि जो भी आया दर पे से खाली हाथ नहीं जाता और हज़ारों की बिगड़ी बनती है और मुश्किलें आसान होती है और हर दायरे में आके अपना मकसद पाते हैं।